నేను ప్రాణంగా ప్రేమించే శిరీషానే తాగుతావురా? ఎంత ధైర్యం రా నీకు? నరుకుతా నా కొడక్క. నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా ఇదే గతి. నా శిరీష అంటే నాకు ప్రాణం. చెప్పు సిరి. ఎంతసేపట్లో వస్తావు? ఎంతసేపట్లో ఏంటి? ఇప్పుడు రమ్మంటావా చెప్పు. ఆఫీస్లో వర్క్ లేదా? ఉంది. మరి ఎలా వస్తావు? నీకోసం ఈ ప్రపంచాన్నే వదిలేస్తా. ఆఫ్టర్ ఆల్ ఈ వర్క్ వదిలేనా? అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ టు. సరే వచ్చేస్తున్నాను. రే, మరీ ఓవర్ చేస్తున్నావురా. నీకు ఓవర్ కావచ్చు, కానీ అది నా ప్రేమ. నీ అతి ప్రేమే ఎప్పుడో నీ కొంప ముంచుద్ది. నోరు ముయ్యవే. మా ఇద్దరి మధ్య ప్రేమ చూసి నీ కుళ్ళు. నా శిరీష అంటే నా సర్వస్వం. నేనే తన ప్రపంచం. ఎప్పుడొచ్చావు? చాలాసేపు అయింది. మేడ మీద ఉన్నా. ఎందుకు? లోపలికి రావచ్చు కదా.
రావచ్చు, కానీ నీ సుఖానికి నీ సంతోషానికి అడ్డెందుకని రాలేదు. ఏం మాట్లాడుతున్నావు? రామాయణం, రంకు రామాయణం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా అడుగు. ఓహో, స్ట్రైట్గా అడగాల. సరే, వాడితే ఏం చేస్తున్నావు? ఎవరితో? అదే నేను వచ్చే ముందు ఒకరితో కులుకుతున్నావే, మై మర్చిపోయి అందాలన్నీ వడ్డిస్తున్నావుగా. ఓ, అది చూసావా? ఏంటే ఏదో పీచ్ మిఠాయి తిన్నంత ఈజీగా చెప్పేస్తున్నావు. నిన్న అలా వాడితో చూస్తే నేను ఎంత విలవిల్లాడిపోయాను తెలుసా? కొన్ని చూసినా చూడనట్టుంటేనే ఇద్దరికి మంచిది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే అసలు చూడలేదు అనుకుంటే అంతా హ్యాపీస్. ఓహో, మరి ఆఫీస్లో నా పాటికి నేను వర్క్ చేసుకుంటుంటే ఫోన్ చేసి మరీ రమ్మన్నావు, ఇది చూపించడానికా? ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు. అయినా ఎందుకో లాగుతున్నావు. వదిలేయ్. ఏంటి వదిలేయాలా? నిజంగా నిన్ను వదిలేయాల్సి వస్తే నా ప్రాణం వదిలేస్తా, లేదా నిన్నే శాశ్వతంగా ఈ లోకం నుంచి తప్పిస్తా. ఇదిగో, ఈ పిచ్చి ఆవేశం వల్లే ఇక్కడి వరకు తీసుకొచ్చావు. అంటే నాదా తప్పు? ఖచ్చితంగా నీదే. అయినా నువ్వు నేను కలిసి ఉండాలంటే నువ్వు చావడమో నన్ను చంపడమో కాదు, వాడిని చంపాలి. మరి ఎన్ని రోజులు నేను అది చెప్తుంటే నన్ను ఆపావు? ఎంతైనా మంగళసూత్రం కట్టిన మొగుడు కదా, మనసు ఒప్పుకోవడానికి కాస్త టైం పడుతుంది. మరి ఇప్పుడు ఆ మనసు ఒప్పుకుంది కదా, ఇప్పుడు చంపేద్దాం నీ మొగుణ్ణి. ఇదిగో, ఈ ఆవేశమే వద్దు అని చెప్పేది. ఏం చేసినా ఆలోచించి చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆలోచించాలా? నా వల్ల కావట్లేదు, రక్తం మరిగిపోతుంది. అయినా వాడు నీ మీద చెయ్యి వేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. వాడు నిన్ను తాకుతుంటే నా మనసు విలవిల్లాడిపోతుంది. అయినా వాడిని ఎందుకు దగ్గర రాణిస్తున్నావు? మొగుడు కదా, అప్పుడప్పుడు తప్పదు. అయినా నా మొగుడు ఆ టైంలో ఇంటికి వస్తాడని నేను అనుకోలేదు, అందుకే నీకు కాల్ చేశాను. కానీ ఈలోపే తనకు నేను గుర్తొచ్చానంట. పని మధ్యలో వచ్చి కాస్త రిలాక్స్ అయి వెళ్ళిపోయాడు. ఇదే వద్దంటుంది. ఇంకోసారి నా ముందు వాడి గురించి ఎత్తావనుకో, నేనేం చేస్తాను నాకే తెలీదు. బా, నీతో ఇదే గోల. ఏం చేయాలో ఎలా చేయాలో తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం. కానీ ఆకలి మీద వచ్చావు, అరిటాకు మీద పరమాన్నం ఎదురుగా ఉంటే ఆలస్యం చేస్తావెందుకు? ఆరగించక. అబ్బా, ఏంటండి ప్రతిసారి మీరు అన్నం తింటున్నప్పుడు వద్దు వద్దు అంటే నాకు ఒక ముద్ద పెడతారు. తినేటప్పుడు పెళ్ళానికి పెట్టే ముద్ద ముద్దుతో సమానం. అదేం పోలిక? అయినా ముద్దు ముద్ద రెండు ఒకటేలా అవుతాయి? ప్రేమతో ఏది పెట్టినా ఒక్కటే. చాలండి మీ సరసం, తినండి. రేపు మన మ్యారేజ్ యానివర్సరీ కదా, గిఫ్ట్ ఏం కావాలి? నీ పీడ విరగడవ్వాలి. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకు మళ్ళీ సపరేట్గా గిఫ్ట్ ఎందుకు అని. అలా అనకు సిరి, నువ్వు నా వైఫ్గా నా లైఫ్లోకి రావడం నా లక్. ఈ 1 year నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను. నా హ్యాపీనెస్, నా ఫీలింగ్స్ అన్నీ నీకు తెలిసేలా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. నీకు ఆల్రెడీ నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అదే, నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్కి ఎలా రియాక్ట్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే కాదు, ఫీల్ అయితే వస్తుంది. అప్పుడు అది న్యాచురల్గా ఉంటుంది. సర్లేండి, ఇలా తెల్లవార్లు కబులు చెప్తూనే ఉంటారా? నిద్ర వస్తుంది, పడుకుందాం పదండి. అప్పుడే నిద్రపోతే ఎలా?
ఈ నైట్ అంతా మన ఇద్దరు లవ్లీ ఇన్సిడెంట్స్ రీకలెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? నేనేమంటాను, మీ మాటే నా మాట. సరే, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయి, నేను వస్తా. సరే. మ్మ్. హలో, హలో. వాడు నిద్రపోయాడా? లేదు, ఈ రాత్రంతా మెలకుగా ఉంటాడంట. ఎందుకు? ఈ 1 year మా జర్నీని రీకలెక్ట్ చేసుకుంటాడంట. చస్తాడని తెలియక ఆశపడుతున్నాడు ఎదవా. అది సరే కానీ మన ప్లాన్ ఏంటి? వాణ్ణి చంపడానికి ప్లాన్ ఎందుకు? టైం చూసొచ్చి నరుకుతా కొడుకుని. ఇదిగో, ఈ ఆవేశము ఓవర్ కాన్ఫిడెన్సే పనికిరాదు. ఎలా ఏంటి అన్నది బాగా ఆలోచించుకొని నాకు చెప్పు. కానీ ఈ రాత్రికే పని అయిపోవాలి. డౌటే లేదు, కన్ఫామ్. సరే, నువ్వు ఫోన్ పెట్టే. వాడు వింటే అంతా నాశనం అయిపోతుంది. సరే. సరే, నేను చెప్పినప్పుడు రా, అంతా ఫినిష్ చేద్దాం. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చా. తిన్నారా? తిన్నాను, విన్నాను. ఏం విన్నారు? మీరు మాట్లాడుకుందంతా విన్నాను. అదే, ఫ్రెండ్ ఫోన్ చేస్తేను మాట్లాడుతున్నా. ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, లవరా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నాకు ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, లైఫ్ అయినా అంతా మీరే కదా. అందుకేనా నా లైఫ్ని ఫినిష్ చేద్దాం అనుకుంటున్నావు? ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? ఏదేదో కాదే, ఉన్నదే మాట్లాడుతున్నా, జరుగుతుందే మాట్లాడుతున్నా. అయినా నీకేం తక్కువ చేశానే? నువ్వే నా లైఫ్ అనుకున్నా, నువ్వే నా ఫ్యూచర్ అనుకున్నా, నువ్వే నా సర్వస్వం అనుకున్నా. నీకోసం ఏదేదో చేయాలని నిన్ను పెళ్లి చేసుకుని తపన పడుతున్నా. అలాంటిది నువ్వు ఇలా చేస్తావని అస్సలు నమ్మలేకపోతున్నా. నువ్వు ఇప్పుడు చెప్పినవన్నీ నిజాలే, ఒప్పుకుంటాను. కానీ నా మీద నీకున్న ఫీలింగ్స్ అన్నీ నాకు ఆ శశిగాడి మీద ఉన్నాయి. మన పెళ్ళి కాక ముందు నుంచే మా ఇద్దరికి పరిచయం. వాడంటే నాకు చాలా ఇష్టం. ఒక రకంగా మోజు. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకున్నాం. మధ్యలో నువ్వు తగలడ్డావు. అప్పుడే లేచిపోయి దూరంగా బతుకుదామన్నాడు. నేనే నచ్చ చెప్పాను. వాడికి ఆవేశం ఎక్కువ, కానీ నా మాట వింటే చల్లబడిపోతాడు. మన శోభనం రోజు విలవిలలాడిపోయాడు. అయినా నా పక్క మీద నువ్వున్నా కూడా నా పైన వాడినే ఊహించుకున్నాను. నువ్వు నాతో కలిసిన ప్రతిసారి వెంటనే వాడితో కలిసేదాన్ని. అప్పుడు కానీ హాయిగా ఉండేది కాదు. ఇంకా ఆపవే, ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావే? ఉన్నదేగా మాట్లాడుతున్నాను. అంటే ఈ 1 yearలో నా మీద ఒక్కరోజు కూడా ప్రేమ కలగలేదా? ప్రేమ? పిచ్చోడా, అసలు నువ్వు ఉన్నట్టే నాకు అనిపించదు. ఇంకా ప్రేమ ఎలా కలుగుతుంది? నా తనువు మనసు అంతా వాడే. నిన్ను ఎంతకు తెగించావే? నీలాంటి దాన్ని ఇలాగే వదిలేస్తే నాకు పాపం చుట్టుకుంటుంది. నిన్ను బ్రతకనీయకూడదు. నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా.
గాలికి ఊపిరికి తెలియకుండా నీ ప్రాణం తీద్దామనుకున్నాను, కానీ నువ్వే గెలుక్కున్నావు. ఆశ్చర్యంగా ఉంది కదా. నిన్ను రకరకాలుగా చంపాలని నా శశి అనుకున్నాడు, కానీ ఎంతైనా మొగుడివి కదా, నొప్పి తెలియకుండా చంపుదామని నేనే డిసైడ్ అయ్యాను. నువ్వు అన్నం తిన్న ప్రతిసారి నాకు ముద్ద పెడతావు కదా, ఆ అన్నంలోనే విషం కలిపాను. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు నాకు పెట్టింది ఒక్క ముద్దే కదా. అయినా ముందుగానే ఆ విషానికి విరుగుడు తీసుకున్నాను, నాకేం కాదు. కానీ ఇంకాసేపట్లో నువ్వు కూల్గా చచ్చిపోతావు. మన పెళ్లి రోజు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా, కానీ నేను నా శశికి నీ సావు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తాను. నిన్ను ఏరా, ప్రశాంతంగా చంపుదామంటే సావవా? సావు. సావురా, సావు. చచ్చాడా నా కొడుకు? చంపేశా. అయినా నువ్వు ఒక్కదానివి ఇదంతా ఎలా చేసావు? నేను ఒక్కదాన్నే చేశానని ఎవరన్నారు? నాతో ఎప్పుడు నువ్వు ఉంటావు కదా. మా యానివర్సరీకి నీకు నేనిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. సర్ప్రైజ్ నిజంగానే నీ బాడీ షేప్లో అదిరిపోయింది. చా, కానీ థ్రిల్ లేకుండా పోయింది. వీణ్ణి నా చేతులతోనే కొట్టి కొట్టి నరికి చంపాలనుకున్నా. రే, నేను ప్రాణంగా ప్రేమించే శిరీషానే తాకుతావురా? ఎంత ధైర్యం రా నీకు? నరుకుతా నా కొడక్క. నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా ఇదే గతి. నా శిరీష అంటే నాకు ప్రాణం.